నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. తెలంగాణలో రాజకీయ సమీకరణలన్నీ వేడెక్కుతున్నాయి. ఎన్నికల నాటికి సమీకరణలు చాలా వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో హై వోల్టేజ్ పాలిటిక్స్ను తెలంగాణలో తలపిస్తుంది. మరీ ముఖ్యంగా శ్రావణంలోకి అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో ఆశావాహుల్లో టెన్షన్ మొదలవుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ టికెట్లు తొలి జాబితా మీద కసరత్తు పూర్తయి టికెట్లు ఎప్పుడు ప్రకటిస్తారంటూ కూడా ఒక టెన్షన్ వాతావరణం ఆశావాహుల్లో అభ్యర్థులు నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? తొలి జాబితా ఇప్పుడే త్వరలోనే రిలీజ్ అవుతుంది అని కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి తొలి జాబితాలో ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఏ స్థానాలు ఉంటాయి? మరీ ముఖ్యంగా ఆశావాహుల్లో ఇప్పటికే ప్రతి నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీలో 2, 3, 4 ఆస్పిరెంట్స్ తోటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి స్క్రీనింగ్ కమిటీ చాలా క్లియర్ కట్గా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించే అవకాశం ఉందని కూడా చాలా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మరి జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విధంగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఖర్గే సభ ద్వారా మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలని తరిమి కొడదాం, తిరగబడదామనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా ఉంది, వేవ్ ఎట్లా ఉంది? మరి జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధికి అత్యంత వెనుకబాటుగా ఉన్నటువంటి జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏ విధంగా ఉంది? మరి అక్కడ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గం అభ్యర్థిగా ఆశావాహుల రేసులో ముందు వరుసలో ఉన్నటువంటి తోట లక్ష్మీకాంతరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే లక్ష్మీకాంతరావు గారు. నమస్కారం అన్న. ఏంటి సార్, గత ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో జుక్కల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయంటే ఏం చెప్తారు? ముందుగా ప్రేక్షకులందరికీ మీకు అందరికీ నమస్తే. లాస్ట్ టైంకి ఇప్పటికీ అంటే ఐ థింక్ 1 మంత్ 1.5 మంత్ గ్యాప్ వచ్చినట్టుంది అప్పుడు మాట్లాడి. ఒక 1.5 మంత్ గ్యాప్ వచ్చింది. అయితే జుక్కల్ నియోజకవర్గ పరిస్థితి ముఖ్యంగా చాలా చాలా బాగుంది. ఎంతో ఆశాజనకంగా ప్రజలలో ఒక రకమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని నేను తీసుకురాగలిగినాను. ప్రజలలో నాకు తోచినంత మట్టుకు వాళ్ళకు చేసే విధంగా మాట్లాడి ఏంటి అభివృద్ధి అంటే ఏంది, మనకు కావాల్సిన నాయకులు ఎట్లా ఉండాలి అనే విషయాన్ని చాలా దీర్ఘంగా యువకులతో, విద్యావంతులతో, గృహిణులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారితో అన్నదమ్ముల్లాగా కూర్చొని మాట్లాడి మనకు ఏ విధంగా మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవడంలో ఒక రాజకీయ నాయకుడి పాత్ర ఎలా ఉండాలి, మనల్ని లెజిస్లేటివ్ మన సభలల్లో మనకు రిప్రజెంట్ చేసేటటువంటి నాయకులు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని బాగా దీర్ఘంగా చర్చించుకున్నాం. చాలా గొప్ప ఏమంటారు చైతన్యం వచ్చింది ప్రజల్లో. అదేవిధంగా నా గురించి నా పైన గట్టి నమ్మకం ఏర్పడి మాకు ఇలాంటి నాయకుడు కావాలని చెప్పేసి దృఢ సంకల్పానికి పార్టీలకు అతీతంగా నేను ఈ మాట చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. పార్టీలకు అతీతంగా ఇలాంటి నాయకుడు మా జుక్కల్ నియోజకవర్గానికి వస్తే ఎంతో బాగుంటుంది అనే విషయాన్ని స్పష్టంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. సో ఇప్పుడు శ్రావణంలోకి అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో తొలి జాబితా వస్తుందని అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నారు అభ్యర్థుల వేట. మరోవైపు మీ కాంగ్రెస్ పార్టీలో కూడా అప్లికేషన్స్ స్వీకరించాలని ఒక కర్ణాటక ట్రెండ్ని తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏంటి కొంత టెన్షన్ వాతావరణం ఏమైనా కనిపిస్తాం? మీకు కూడా ఏమన్నా కొంత ఆందోళన, టెన్షన్ ఏమైనా ఉందంటే ఏ క్షణం లిస్ట్ వస్తుంది, నా పేరు ఉంటుందా ఉండదా అనే టెన్షన్ ఏమన్నా ఉందా కొంచెం ఏమన్నా? శ్రావణ మాసం అందరికీ శుభమే జరగాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా. అయితే ప్రతి ఒక్కరు రాజకీయ సమీకరణాల గురించి చర్చించుకోవడం, రాజకీయ వేడి బాగా పెరిగింది. లిస్టులు తయారు చేయడానికి భారీ ఎత్తున కసరత్తులు జరుగుతున్నాయనే విషయము స్పష్టం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్దిష్టమైనటువంటి ఫార్ములాని క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఏమాత్రం డీవియేషన్స్ లేకుండా కాంగ్రెస్ ప్రతి ఒక్క అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి అద్భుతమైనటువంటి క్యాండిడేట్స్ని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించే కసరత్తు చేస్తుంది. మరీ 100% గెలిచే క్యాండిడేట్లే కాంగ్రెస్ పార్టీ బరిలో నిలబడతారు, బరిలో లిస్టులో ఉంటారు. అయితే నా విషయానికి వస్తే నాకు నిజంగా చెప్తున్నాను రాజేష్ గారు, ఒక ఇసుమంత కూడా ఆందోళన లేదు. ఎందుకంటే నేను అన్ని రకాలుగా పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో అన్ని రకాలుగా అర్హుడైనటువంటి వ్యక్తిని. ప్రజల్లో ప్రతి క్షణం తిరుగుతూ వాళ్ళ మంచి చెడులు తెలుసుకుంటూ వాళ్ళ అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటూ వాళ్ళ
యొక్క గ్రాస్ రూట్ లెవెల్లో ఒక ఊపును తీసుకొచ్చిన కాంగ్రెస్ జుకల్ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట లాంటిది. అయినప్పటికీ గత 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అన్ఫార్చునేట్లీ 35 నుంచి 35, 36, 37 వేల ఓట్లతో ఓడిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంది అని చెప్పేసి అన్వేషించి దానికి కావలసినటువంటి సొల్యూషన్ని కనుక్కొని క్యాడర్ దగ్గరికి వెళ్ళి క్యాడర్తో అనుసంధానమై క్యాడర్ను ఉత్తేజపరిచి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే దిశగా కృషి చేయడం జరిగింది. ఈ కృషి కొనసాగుతూనే ఉంది. సో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఆస్పిరెంట్స్ చూసుకుంటే 2, 3, 4 వరకు కూడా పోటీ ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారం మీద దిశగా తెలంగాణలో కూడా అడుగులు పడుతున్నాయని అందరూ నమ్ముతున్నారు. ఇతర పార్టీ నుంచి నేతలు చేరుతున్నారు. పెద్ద ఎత్తున పోటీ ఉంది. పాత కొత్త కొంత సంఘర్షణలు ఉన్నాయి. కానీ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో క్యాడర్ మీతోటి ఎంత మేరకు సపోర్ట్ చేస్తున్నారు జుక్కల్ నియోజకవర్గంలో అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి లీడర్లతో ఇవాళ మీరు పోటీ పడుతున్నారు అక్కడ. సో ఎంతమంది క్యాడరు లేకుంటే ఎంతమంది కాంగ్రెస్ ఫ్యామిలీస్ అన్ని మీకు సపోర్ట్గా ఉన్నాయి? కాంగ్రెస్కు సంబంధించి చుక్కల్ నియోజకవర్గంలో మరి ఒకసారి చెప్తున్నా, ఒక రకమైనటువంటి ఆత్మీయత, ప్రేమ, ఒక రకమైనటువంటి సపోర్ట్, అదే ఏదంటే ఏదో సూపర్ఫిషియల్ సపోర్ట్ కాకుండా చాలా డీప్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నమాట వాస్తవం. కాంగ్రెస్కు కంచుకోట జుక్కల్ నియోజకవర్గం. అయితే గత 3 పర్యాయాలు అంటే గత 15 సంవత్సరాలుగా వరుసగా కాంగ్రెస్ పార్టీ ఓడుకుంటూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో పార్టీ క్యాడర్కి సంబంధాలు తెగిపోయి పార్టీ క్యాడర్ నిర్లక్ష్యం చేయబడదన్న విషయం సుస్పష్టం. అయితే నేను వచ్చి ప్రతి గ్రామము, ప్రతి వ్యక్తిని కలిసి కాంగ్రెస్ పార్టీని ఉత్తేజపరచడం జరిగింది. అక్కడ సాంఘికపరమైనటువంటి కల్చరల్ సంబంధించినటువంటి సాంస్కృతికపరమైనటువంటి కార్యక్రమాల్లో భారీగా పాల్గొని డీప్గా వాళ్ళను కలిసి మెలిసి ఉండి ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గము ఆధ్యాత్మికతకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, ప్రజలకు చేరువవడము, వాళ్ళకు ఒక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే నిరాశతో ఉన్నటువంటి క్యాడర్ని ఉత్తేజపరిచి వాళ్ళను పూర్తిగా యాక్టివేట్ చేసి ఈరోజు రేపు ఎలక్షన్స్ వచ్చినా మేము కాంగ్రెస్ని గెలిపిస్తాము అని చెప్పేసి స్థాయికి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరిలో భరోసా కల్పించారు 100%. మరీ ముఖ్యంగా మీ వైపు నుంచి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బేసిక్గా మీ ఏదైతే టికెట్ మీరే నాకే అని కన్ఫర్మ్గా మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ క్యాస్ట్ విషయం కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకుంటే ఇతరత్ర స్థానికంగా అక్కడ చర్చ ఏంటంటే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయినప్పటికీ కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో మీకు ఎట్లా అర్హత ఉంది పోటీ చేసే అర్హత? ఎందుకంటే మీ ఫాదర్ ఏమో మున్నూరు కాపు, మీ మదర్ ఏమో ఎస్సీ మాదిగా. సో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మీకు పోటీ చేసే అర్హత ఎక్కడిది అనేది చాలామంది అక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అది ఖచ్చితంగా క్యాస్ట్కు సంబంధించినటువంటి నేపథ్యంలో మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అర్హత ఏంటని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా మంచి ప్రశ్న, చాలా మౌలికమైనటువంటి ప్రశ్న మీరు అడిగారు రాజేష్ గారు. ముఖ్యంగా నేను ఈ విషయం ఇప్పుడే కాదు, ఎప్పుడైతే జుక్కల్ నియోజకవర్గంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను అడుగుపెట్టానో ఎవ్వరూ అడగకముందే ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా క్లారిఫై చేసిన. మొట్టమొదటిగా నేను అనుకుంటాను అది డిసెంబర్ నెలలో ఇట్లానే ఒక ఇంటర్వ్యూలో మొదలుకొని ప్రతిసారి నేను నా కాస్ట్ విషయంలో స్పష్టతను ఇచ్చిన. ఆ స్పష్టత నాకొకరికే కాదు, పార్టీలో నిర్ణయం తీసుకోబోయే అధినాయకులు అందరికీ తెలుసు. అయితే నేను చెప్తుంది ఏంటంటే మా తల్లిగారు అయినటువంటి శ్రీమతి శరణమ్మ గారు, ఆమె దళితురాలు, ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి మేము ఆ రోజుల్లో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ప్రకారము ఎస్సీ కులానికి సంబంధించి మేము యాక్సెప్ట్ చేసినాము. దానికి సంబంధించి రకరకాల ఏమంటారు జీవోస్ని తీసుకొచ్చి రకరకాల గవర్నమెంట్ మన సిస్టమ్స్ని మేము వాటిని చదివి
వాటిని సబ్మిట్ చేసేసి అధికారికంగా ఏమాత్రం దాంట్లో లొసుగులు లేకుండా అధికారికంగా 40 సంవత్సరాల కిందనే నేను 40 సంవత్సరాలకు పైచిలుకు కిందనే ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు. మొన్నటికి మొన్న రోహిత్ వేముల కేసులో కూడా వాళ్ళ తండ్రి ఓబీసీ, తల్లి ఎస్సీ అయినప్పుడు అయితే కలెక్టర్ గారు ఏదో ఒత్తిడికి లోనై రోహిత్ వేముల ఎస్సీ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు అది తప్పు, ఆయన తల్లి ఎస్సీ కాబట్టి ఆ రోహిత్ వేముల కూడా ఎస్సీ అని చెప్పేసి సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రూలింగ్తో పాటు రకరకాల కొన్ని వందల రూలింగ్స్ ఉన్నాయి. దాని విషయంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకోవాలంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కోనేరు రంగారావు గారు తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేయడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు కమ్మ కులానికి చెందినవారు, మరి వారి మాతృమూర్తి కూడా ఎస్సీ కులానికి చెందింది. అయితే ఆయన ఒక దళిత నాయకుడిగా పెద్ద స్థాయిలో ఉప ముఖ్యమంత్రి వారికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ విషయము పార్టీలో కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అవగాహన లేనటువంటి కొంతమంది ఏదో మేము గొప్ప సాధిస్తున్నాము అనే విషయంగా వాళ్ళ సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రభుత్వ అధికారుల సమయాన్ని, ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు. మరి మొన్నటికి మొన్న మన సత్తుపల్లి నియోజకవర్గం నుండి లాస్ట్ టైం పోటీ చేసినటువంటి మట్ట దయానంద్ గారు, వాళ్ళ తండ్రి గారు గౌడ కులానికి చెందినవారు, వాళ్ళ తల్లి ఎస్సీ కులానికి చెందింది. అది సత్తుపల్లి నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం. అక్కడి నుంచి కూడా ఆయన పోటీ చేసి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం, స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. కానీ ఆయన పోటీ చేయడానికి అర్హుడు కాదు అనే విషయం అయితే అక్కడ లేదు. ఆయన పోటీ చేసినాడు, ఆయన అర్హత ఉంది. అదేవిధంగా ఇక్కడ దాచుకునేది ఏం లేదు. నాకు సంతోషం ఏంటంటే నాకు మున్నూరు కాపు కులం నుండి కానీ ఎస్సీ కులం నుండి కానీ చాలా సపోర్ట్ ఉంది. అందరూ నాకు చుట్టాలే, అందరు నాకు బంధువులే, అందరూ నాకు ఆత్మబంధువులే. అట్లా అంటే ఎస్సీ మరియు మున్నూరు కాపులని కాదు, నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు నాకు ఆత్మబంధువులే, ప్రతి ఒక్కరిని నేను సేవ చేస్తా, ప్రతి ఒక్కరు నాకు దగ్గరనే, ప్రతి ఒక్కరు నాకు ప్రేమనే. సహజంగా చిన్న డౌట్ వస్తుంది లక్ష్మీకాంత్ గారు, ఏంటంటే తండ్రి కులమే సంక్రమిస్తుంది కదా, తల్లి కులం ఎట్లా ఓన్ చేసుకుంటారు అనేది కొంత సహజంగా పబ్లిక్లో వస్తుంది డౌట్. దానికి మీరు ఏం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు మన భారతదేశ సమాజంలో తల్లికి కానీ తండ్రికి కానీ ఎట్లాంటి విభేదము అంటే ఎట్లాంటి తేడా లేదనే విషయము మనకు రకరకాల జడ్జిమెంట్స్ ద్వారా స్పష్టం జరిగింది. ఈ రోజుల్లో మీరు తండ్రి పేరు కాకుండా మన ఎడ్యుకేషన్లో కూడా తల్లి పేరును కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. అయితే కొన్ని చోట్ల ఏంటంటే సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్, తల్లి పేరు అండ్ తండ్రి పేరు రెండు పేర్లు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే తండ్రి కంటే తల్లి ఏమాత్రము తక్కువ కాదు అనే విషయాన్ని మనకు వివిధ స్థాయిలో న్యాయస్థానాలు క్లియర్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఎలాంటి డిస్క్రిమినేషన్ మన జెండర్ను బట్టి ఉండకూడదు అనే విషయాన్ని రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నటువంటి ఈ అభ్యుదయ భావాల వల్ల మన సుప్రీంకోర్టు దాన్ని గౌరవించి తల్లికి తండ్రికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. అయితే ఇప్పుడు మా విషయానికి వచ్చేసేస్తే ఖచ్చితంగా నన్ను దగ్గరుంచుకొని కష్టపడి చదివించింది మా తల్లి దగ్గర ఉండి పెరిగిన నేను. నాకు సంబంధము మా తల్లి ఏమాత్రం తక్కువ చేయలేదు. నన్ను చదివించడానికి, నన్ను పెద్ద చేయడానికి ఆమె యొక్క కాంట్రిబ్యూషన్ అనేది అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్. కాబట్టి మా తల్లి ఏ విధంగా తక్కువ అవుతుంది? ఏ విధంగా తక్కువ కాదు. అంటే మనం అనుకోవడమే కాదు, కానీ ఈవెన్ లీగల్ పరంగా కూడా తల్లికి తండ్రికి ఏమాత్రం భేదం లేదన్న విషయం రకరకాలుగా స్పష్టం చేయబడింది. ఈ విషయము అందరికీ తెలుసు. తెలియనటువంటి కొంతమంది, అది కాకుండా నాకు విపరీతంగా మద్దతు పెరుగుతుంది, లక్ష్మీకాంతరావు నిలబడితే ఖచ్చితంగా గెలుస్తాడు అనే విషయం ఖచ్చితంగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు సమస్యల మీద పోరాడము, లేకపోతే నియోజకవర్గం గురించి పోరాడము తప్పించేసి లక్ష్మీకాంతరావు మీద ఏదన్నా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జుక్కల్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ఇట్లాంటివి ఏమీ పట్టించుకోరు. ఖచ్చితంగా నాకు సీటుకి నేను అర్హున్నే. జుక్కల్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నాకు ఎట్లాంటి నిబంధనలు నాకు వ్యతిరేకం కావు. నేను స్పష్టంగా నియోజకవర్గం నుంచి
పోటీ చేయడానికి అర్హున్నే. సో డెవలప్మెంట్ గురించి మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్స్ మీ టార్గెట్స్ గురించి మాట్లాడుకునే ముందు మీ నియోజకవర్గంలో మీరు ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గ కులస్తులు అట్ ద సేమ్ టైం ఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వ్డ్ క్యాస్ట్ ఉందో వాళ్ళు కూడా సహకరిస్తారు, అందరూ ఆత్మీయ బంధువులు అని చెప్తా ఉన్నారు కదా. సో మీ నియోజకవర్గంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి? కాస్ట్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయంటే కోర్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎస్సీ ఉంటాయి, అరౌండ్ 34,000 ప్లస్ ఉన్నాయి. ఆ తర్వాత ముదిరాజ్ ఓట్స్ ఉన్నాయి. ముదిరాజ్ ఓట్స్ కూడా దాదాపుగా 32,000 ఉంటాయి, 33,000 వరకు ఉంటాయి. తర్వాత మున్నూరు కాపు ఓట్స్ అరౌండ్ 30,000 31,000 ఉన్నాయి. ఆ తర్వాత మా జుక్కల్ నియోజకవర్గం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మేలు కలయిక ఏంటంటే లింగాయత్ అండ్ మరాఠా ఓట్స్. లింగాయత్స్ యాక్చువల్గా ఎంత ప్రేమ గల వాళ్ళంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎంతో ముందుకుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని చెప్పేసేసే ఒక ప్రేమను ఓన్ చేసుకున్నటువంటి కమ్యూనిటీ అది. ఈవెన్ మనం కర్ణాటకలో చూస్తే కూడా లింగాయత్స్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకమైనటువంటి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తుంది. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్లకు చాలా కాలంగా ఒక రకమైనటువంటి నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. సో నేను అదే అడగబోతాను, ఇప్పుడు ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి లింగాయత్స్, సో మీ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. సో ఏంటి ఆ లింగాయత్ సామాజిక వర్గానికి మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఏం హామీ ఇస్తారు, ఏం చేయబోతారు మీ పార్టీ తరఫున? లింగాయత్ సామాజిక వర్గం నిర్లక్ష్యం గావించబడ్డదనే విషయం సుస్పష్టం, ఎస్పెషల్లీ ఇన్ జుక్కల్ నియోజకవర్గంలో. జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి లింగాయత్ కమ్యూనిటీకి కావాల్సినటువంటి డెవలప్మెంటల్ స్పెషల్ ప్యాకేజ్ గురించి నేను ఖచ్చితంగా పోరాడతాను. ఎందుకంటే లింగాయత్ కమ్యూనిటీ చాలా వెనుకబడి ఉంది. ఆ కమ్యూనిటీకి మన పార్టీకే కాదు, మన రాష్ట్రానికి, మన దేశానికి వాళ్ళు చేసినటువంటి సేవలు చాలా గొప్ప సేవలు. ఆధ్యాత్మిక విషయం కానీ, మన సాంస్కృతిక విషయం కానీ, విద్యాపరమైనటువంటి సేవలు చేశారు. ఆ సేవలకు వాళ్ళు చేసినటువంటి కృతజ్ఞతగా వాళ్ళ పార్టీకి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, సమాజానికి చేసినటువంటి సేవల కృతజ్ఞతగా వాళ్లకు సరైనటువంటి న్యాయం చేకూర్చాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. దానికి సంబంధించి నేను ఖచ్చితంగా పోరాడతా. లింగాయత్ కమ్యూనిటీ నా కమ్యూనిటీ అని చెప్పేసి ఓన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ డెవలప్మెంట్కి సహకరించే దిశగా నేను పయనిస్తా. అది నా హామీ. సో నెక్స్ట్ మీరు మీ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వాడి అనే గ్రామం ఏదైతే ఎమ్మెల్యే హనుమంత్ షిండే దత్తకు తీసుకున్నటువంటి గ్రామం ఉందో దాంట్లో మీరు వెళ్ళి అక్కడి నుంచి సవాల్ చేశారు, ఛాలెంజ్ చేశారు. అది ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యం ఏంటి అంటే ఆ ఊరికి వెళ్ళే సమయం చూస్తే దారి చూస్తే కూడా మరి కాలువలు గుండా అసలు ఒక రోడ్డు లేకున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి ఆ అభివృద్ధి అక్కడ అంత వెనుకబాటుతనం కానీ ఎమ్మెల్యే దత్తత గ్రామంలోనే అట్లా ఉంటే ఓవరాల్ నియోజకవర్గం ఎట్లా ఉంది పరిస్థితి అనేది ఒకసారి కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం మీరు చేశారు. సో ఇంకా ఏమేమి గమనించారు ఆ గ్రామంలో మీరు? రాజేష్ గారు, మీరు వాడి గురించి మాట్లాడారు కాబట్టి వాడి గురించి చెప్తాను. అది మన పెద్ద సేయింగ్ ఉంది కదా, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. ఈరోజు వరకు జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలు ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు అనడానికి వాడి అనేది ఒకే ఒక చిన్న ఉదాహరణ. అయితే ఆ వీడియో చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వల్ల, అదేవిధంగా మీ యొక్క సహకారం వల్ల అది వైరల్ కావడం జరిగింది. ప్రభుత్వాల దృష్టికి వెళ్ళి ఒక 3 కోట్ల రూపాయలు ఆ రోడ్కు డెవలప్మెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇన్ని రోజుల వరకు ప్రజల తరఫున అభివృద్ధికి సంబంధించి గళమెత్తే నాయకుడు జూకల్ నియోజకవర్గంలో లేకుండా పోయిండు అనే విషయం చాలా స్పష్టంగా కనబడుతోంది. అదొకటే కాదు, లాడేగాం అని చెప్పేసి గ్రామంలో కూడా నేను ఒక వీడియో చేసి అక్కడ ప్రజలను చైతన్యపరచడం జరిగింది. అక్కడ కూడా రోడ్ శాంక్షన్ అయింది. ఆ తర్వాత వేరే వేరే ప్రదేశాలలో వివిధ అంశాలు లేవనెత్తడం జరిగింది. మొన్నటికి మొన్న ఇంకా ఆ వీడియో రాబోతుంది. ధోతి అనే గ్రామానికి వెళ్ళిన, అది డోంగ్లీ మండలంలో ధోతి గ్రామం. అక్కడ స్కూల్ పరిస్థితి చూస్తే దుర్భరంగా ఉంది. అసలు ఎట్లా అంటే పిల్లలు అట్లా ఎట్లా చదువుతారు అని చెప్పేసి, అది నిజంగా చెప్తున్నా, ఒక దుర్భరమైనటువంటి మరుగుదొడ్ల కన్నా అధ్వానంగా ఉంది స్కూల్ పరిస్థితి అక్కడ. అయితే అక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 5 క్లాసులు ఉన్నాయి. టీచర్ ఒకడే, 5 తరగతులకు ఒకడే టీచరు.
అక్కడ స్కూల్ బిల్డింగ్ ఎంత దుర్భరంగా ఉందో నేను విజువల్స్ పంపిస్తాను, మీరు చూడండి. ఇట్లాంటి పరిస్థితుల్లో 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు చేస్తున్నది ఏంటి? ఆయనను ఎవరు ప్రశ్నించారు? ఆయన ఎమ్మెల్యే గారిని ప్రశ్నించకుండా ఉండడానికి కారణమైంది. ఎందుకు ప్రశ్నించలేదు ఎమ్మెల్యే గారిని? ఎమ్మెల్యే గారికి ఏముంది? ఆయన ప్రతిపక్షాలు ప్రశ్నించకపోతే ఆయన వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అందరు గెలిపిస్తూ ఉన్నారు, ఆయన గెలుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి పనులకు ఎట్లాంటి పట్టించుకోకపోవడానికి, ప్రజలను దగ్గరికి రానియకపోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగే నాయకుడు లేకపోవడమే. ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడం కదా. అవును, అవును. అయితే ఈ ప్రజలకు కూడా ఏమర్థమైందంటే, ఇన్ని రోజులు మాకు అభివృద్ధి గురించి ప్రశ్నించే నాయకుడే లేడు. ఈరోజు ఎలక్షన్ల టైంలో ఏదో ఏషాలు వేసుకొని, బుడుబుడుకలో నేషాలు వేసుకొని నవ్వుకుంటూ వచ్చేసి చేతులు పట్టుకోడు, కాలు మొక్కుడు, దండాలు పెడతారా, మీ కాలు మొక్తారా అని చెప్పేసి అనడము, ఇక ఎంత ఇది డ్రామా అని చెప్పేసి అర్థమై ఈ రోజు వరకు ఒక్క డెవలప్మెంట్ ఇష్యూ గురించి మాట్లాడి నిలదీసినటువంటి పరిస్థితి కనబడకపోవడం వల్ల జుక్కల్ నియోజకవర్గం ఈరోజు ఇంత అండర్ డెవలప్డ్గా ఉండడం జరిగింది. సో ప్రతిపక్షాలు గొంతెత్తట్లేదు, గత కొంతకాలంగా ప్రశ్నించట్లేదు. అదే ఇవాళ ఎమ్మెల్యేకి హనుమంత్ షిండేకి అదునుగా మారింది అని మీరు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ గంగారాం ఏదైతే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు, వరుసగా 3 సార్లు, గతంలో ఎప్పుడో ఒకసారి గెలిచినట్టున్నారు. సో ఆయన ఎమ్మెల్యేతో ఫైనాన్షియల్ డీల్ ఉంటుంది అనేది బహిరంగంగా కొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ. ఏంటి నిజమేనా? మీకు కూడా అట్లాంటివి ఏమన్నా అనిపిస్తుందా? ఆ విషయం నేను మీడియా ముఖంగా విన్నా, ప్రజల్లో కూడా ఆ విషయం ఉంది. అక్కడున్న పరిస్థితి చూస్తుంటే నేను కూడా ప్రశ్నిస్తున్నా. ఏంటంటే, అంత 15 సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తూ 35-36 వేల ఓట్ల పైచిలుకుతోని గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఎక్కడ లాలూచి? అది ప్రజలు తెలుసుకోవాలి. మీరు మీడియా ప్రతినిధులకు తెలియజేయాలి. ఈరోజు వచ్చేసి ఎలక్షన్లో ముందట వచ్చేసి లిప్స్టిక్ పెట్టుకొని నవ్వినట్టు నవ్వితే కాదు కదా. ప్రజల యొక్క ప్రజల యొక్క కష్టాన్ని నిన్న ఇంకొక మన ఎడిగి అనే గ్రామానికి వెళ్ళిన. ఎడిగి అనే గ్రామంలో అక్కడ ఇల్లు చూస్తుంటే ఒక ఆయన అంటూ నవ్వుకుంటూ, సార్ ఇదే మా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి. అది పూరి గుడిసె, వర్షం పడితే నీళ్ళు వస్తాయి దాంట్లోకి. అట్లాంటి పరిస్థితి మొత్తం జుక్కల్ నియోజకవర్గంలో నేను ప్రతిసారి చెప్తున్నా, ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. మరి ఎందుకు ప్రశ్నించలేదు? నేను వచ్చిన తర్వాత ఒక 100 సార్లు కూడా డబుల్ బెడ్రూమ్ గురించి ప్రశ్నించిన, ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలే? ఏం అర్హత ఉందండి ఈ నాయకులకి వచ్చి ఓట్లు అడగడానికి? ప్రజలు అంతగా వాళ్ళని మభ్యపెట్టి గెలవాల్సిన అవసరం ఏముంది? ఓపెన్గా డిబేట్ చేసి నేను అభివృద్ధి చేసిన, నేను ఈ పని చేసిన అని చెప్పేసి అధికార పక్షము మేము ఈ విధంగా సవాల్ చేసి, ఇలాంటి ప్రతిపక్షంతో అధికార పక్షంతో ఈ విధంగా మేము డెవలప్మెంట్ పనులు చేసుకున్నామని చెప్పేసి ప్రతిపక్షం గట్టి నిలబడి ప్రజా కోర్టులో నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలను కూడా వదలకూడనటువంటి సమయంలో పెద్ద డబుల్ బెడ్రూమ్ లాంటి అతిపెద్ద విషయంలో కూడా పట్టించుకోకపోవడం అనేది క్షమించరాని నేరము రాజకీయ నాయకులు అని చెప్పి స్పష్టంగా చెప్పగలరు. ఆయన ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నది క్రిస్టల్ క్లియర్. సో మీరు అక్కడ స్థానికంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీరు ప్రజలను అవేర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మీకు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది లక్ష్మీకాంత్ రావు? అద్భుతంగా వస్తుంది. మాకు ఒక అన్న మా హృదయాలను ఎరిగి, మా మనసులను తెలుసుకొని, మా యొక్క ఆశయాల కొరకు పరితపించి, మా గురించి పోరాడేటువంటి నాయకుడు మాకు దొరికిండు, మా అన్న మాకు దొరికిండు, మా తమ్ముడు మాకు దొరికిండు, మా కొడుకు మాకు దొరికిండు, మా మీనమామ మాకు దొరికిండు అని చెప్పేసి ఆత్మీయమైనటువంటి అతి సంతోషకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది జుక్కల్ నియోజకవర్గంలో. ప్రజలు ఈ రోజు వరకు ఈ పాత రాజకీయ నాయకులు వాళ్ళకి ఏదో చెప్పి మన ఇంకొక దరిద్రమైనటువంటి కల్చర్ అక్కడ ఏంటంటే ఫేక్ కేసులు ఫైల్ చేయడం, ఎస్పెషల్లీ SC/ST అట్రాసిటీ కేసులు ముఖ్యంగా అంటే ఇది ఎమ్మెల్యే పెట్టిస్తున్నా లేకుంటే వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తారు? అంటే వేరే వాళ్ళే పెడతా ఉన్నారు. అంటే ఇక అంతా కలిసి పెడదాము. ఒక లింగాయత్ సామాజిక వర్గం మీదనే దాదాపుగా 36 SC/ST అట్రాసిటీ కేసులు గత 1 or 1.5 yearsలో పెట్టడం జరిగింది. కేవలం అవన్నీ ఫాల్స్ కేసులే, భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నటువంటి ఈ మన పాత రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పని. దానికి భయపడి చాలామంది గొంతు ఇప్పలేని పరిస్థితి. ఎందుకంటే గొంతు ఇప్పితే మళ్ళీ మా మీద ఏదో ఫాల్స్ కేసు పెడతాడు,
ఏదో చేస్తాడు అని చెప్పేసి చేసే ప్రగతి ఏం లేదు, ప్రజల గురించి మాట్లాడేది ఏం లేదు, కనీసం వాళ్ళని జోలికి పోకుండా ఉండాలి అని చెప్పేసి జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని టార్చర్ పెడుతూ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అట్లాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి వీరు భయభ్రాంతులతో నోరెప్పలేదు. కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మా గురించి మాట్లాడే మా నాయకుడు వచ్చిండు కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని అన్ని కమ్యూనిటీస్ వారు ఎంతో ముందుకొచ్చి సహకరిస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నామో మీ పార్టీ నేత గంగారాం, ఆయన మీ పార్టీ నేతలు కూడా టీఆర్ఎస్లోకి పంపించడం, ఆ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతా ఉన్నాయి. అదేంటిది మరి అంత విడ్డూరంగా? మరి మీ పార్టీ చర్యలు తీసుకోదు ఆయన మీద? చర్యలు తప్పకుండా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోవడం కాదు, కాంగ్రెస్ పార్టీకి విషయం స్పష్టంగా తెలుసుకొని ఎవరైతే ఇప్పుడు రేపు నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా, ఇంకా ఎలాంటి నాయకుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాటుపడ్డా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకోరు అని చెప్పేసి అనుకోవడం మాత్రం అది మూర్ఖత్వం. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించే పరిస్థితి అసలు లేదు. గంగారాం విషయం తీసుకుంటే కొద్ది ఎన్నికల సమయంలో కూడా కొద్ది అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు, సేమ్ బీహార్ టైప్ రౌడీ తలపించేలాగా ఆయన ప్రవర్తిస్తాడు అనేది అక్కడ స్థానికంగా మేము ఎంక్వైరీ కొంతమంది మాట్లాడుతుంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి, మీరు అంత డేర్ చేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి అన్మెన్స్ ఇండియన్ ఢీ కొట్టాలంటే మీకు సామర్థ్యం సరిపోతుంది అనుకుంటున్నారా? రాజు గారు, రాజకీయంలోకి నేను వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. మంచి పని చేయాలనుకున్నప్పుడు రకరకాలమైనటువంటి అడ్డంకులు వస్తాయి. లక్ష్మీకాంతరావు అనేటోడు ఒక స్వాతంత్ర సమర యోధుల ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. నేను కాంగ్రెస్ పార్టీకి లాయల్ని, చాలా దగ్గర సంబంధాలు కలిగిన వ్యక్తిని. నేను ప్రాణాలని పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు మీరు అన్నారు కదా బీహార్ రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి, ఆ మాట నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు కొన్నిసార్లు నన్ను అడుగుతారు, అన్నా మీరు ఇంత ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు అంటే, నేను మీ కష్టాలను తీర్చడానికి ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ మాట వాస్తవం. దీనికి భయపడే సమస్య లేదు, దేనికి వెనుక తిరిగే సమస్య లేదు. నేను కూడా జొన్న రొట్టె కారం తినే బతికినోని. ఈరోజు ఏదో తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన నేను ఏదో సాఫ్ట్ అని కాదు. నాకు అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి, మంచి చెడులు అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. అయితే మీకు అందరూ సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారు. పక్కా హార్డ్వేర్, 100% హార్డ్వేరే, 100% హార్డ్వేరే. దేనికి ఉపేక్షించలేదు, గట్టిగా తట్టుకుంటాను. అయితే ఈ యాక్చువల్గా జనాలని భయభ్రాంతులు చేయడం అనేది మామూలుగా కామన్ అయిపోయింది జూకల్ నియోజకవర్గంలోని కొంతమంది నాయకులకు. అయితే అలాంటి నాయకులకు ప్రజాక్షేత్రంలో స్థానం లేదనే విషయం జూకల్ నియోజకవర్గం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు భయభ్రాంతులు చేసేటటువంటి ఆ నాయకులు తమ స్వంత గ్రామంలో ఒక సర్పంచ్ని గెలిపించుకోలేనటువంటి పరిస్థితి. ఒక స్వంత గ్రామంలో సర్పంచ్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితి. మన సొంత ఫ్యామిలీ మెంబర్ని జిల్లా పరిషత్ జెడ్పీటీసీగా నిలబడి చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత గత దీర్ఘకాలంగా రాజకీయంలో ఏమంటారు స్థానం లేకుండా చేసిన జూకల్ నియోజకవర్గ ప్రజలు. అయితే మేము చేసింది గొప్పతనం అనుకున్నంత మాత్రాన రాజకీయంగా ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం నేర్పుతారు. ఈ మాట మాత్రం వాస్తవం. మీ నియోజకవర్గంలో మద్దూరుకు సంబంధించి అక్కడ ఎప్పటి నుంచో చాలా ఫ్యామిలీస్కి ఉపాధిగా ఉంటుంది. అక్కడ పత్తి పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది. అది దాదాపు ఈ 15 ఏళ్లలో పూర్తి స్థాయిలో అధికార పక్షం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కలిసి నీరుగార్చినటువంటి ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. సో దాని మీద మీకు ఎటువంటి శ్రద్ధ ఉంది? దాని మీద మీరు ఏంటి వాళ్ళకి ఇచ్చే హామీ అంటే ఏం చెప్తారు మీరు? మన మద్నూర్ మండలంలో పత్తి ఇండస్ట్రీకి జరిగినటువంటి అన్యాయం చాలా శోచనీయం. అది నిజంగా ఎప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి రావాల్సిన అవసరం లేకుండింది. మొత్తం తెలంగాణలో కాక మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా పత్తి ఉత్పత్తికి కానీ అక్కడ పత్తి మిల్లులకు కానీ పేరు పొందినటువంటి ప్రదేశము మద్నూరు. అయితే ప్రభుత్వం యొక్క పాలసీస్ ద్వారా వాళ్ళ నిర్లక్ష్యాన్ని గురి అయి వీళ్ళు ప్రజలకు తమ సొంత స్వార్థాల మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ పత్తి ఇండస్ట్రీని అసలు పట్టించుకోలేదు లోకల్ ఎమ్మెల్యే. మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతిపక్ష నాయకులు పోరాటం చేయలేదు పత్తి ఇండస్ట్రీ గురించి. అయితే నేను చాలా నిర్దిష్టంగా చెప్పాను, ఇండస్ట్రీని కాకుండా మద్నూర్ మండలంలో ఖచ్చితంగా దాని యొక్క పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి నా ప్రాణం పెట్టి నేను సహకరిస్తా, పోరాడతా. ప్రజలు కూడా ఆ విషయంలో నాకు తోడుగా ఉంటారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది.
ప్రతికి సంబంధించి ప్రతి ఇంటికి ఒక రకమైనటువంటి ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి ఉండింది గత కొంతకాలంగా. కానీ అది లేకుండా పోయింది. అదే కాకుండా మద్నూరు మండలంలో అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉన్న మండలం అది. ఆ మండలానికి పొటెన్షియల్ని యూజ్ చేసుకొని అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని కూడా నెలకొల్పేలాగా నేను ప్రయత్నం చేస్తా, కృషి చేస్తా. ఇంతకుముందు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని నెలకొల్తామని చెప్పేసి హామీ ఇచ్చి నెరవేర్చలేదు. దాన్ని నేను అంతకంటే 10 రెట్లు పెద్ద యూనిట్స్ని అక్కడికి వచ్చేలాగా నా శాయశక్తిగా కృషి చేస్తా. మరీ ముఖ్యంగా అక్కడ మీ నియోజకవర్గంలో మహిళల విషయం తీసుకుంటే అత్యంత నియోజకవర్గం వెనుకబడింది, ప్లస్ మహిళలు కూడా వెనుకబడతాను ఉంది. వాళ్ళ మీద వాళ్ళకి మీరు ఏం చేస్తే వాళ్ళ అప్లిఫ్ట్ అవుతారు, బెటర్మెంట్ అవుతుందంటే ఏం చేస్తారు? మీ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా మహిళల విషయంలో మీరు చెప్పిన మాట వాస్తవమే. అయితే మహిళలకు మొట్టమొదలు కావాల్సింది ఏంటంటే విద్య. మా నియోజకవర్గంలో విద్య అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి వ్యవస్థ. నేను ఇప్పుడే చెప్పాను, ధోతి గ్రామంలో 5 క్లాసులు ఉన్నాయి, ఒక్కటే టీచరు. ఆ క్లాస్ రూమ్స్ కూర్చోవడానికి కూడా పరిస్థితి లేదు, అక్కడ కంపు కొడుతూ ఉంది, దుర్భరమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో విద్య అనేది ఏ విధంగా అబ్బుతుంది అని చెప్పేసి మీరు ఆలోచించండి. సెకండ్ ఏంటంటే విద్య అందుబాటులో లేకపోవడం వల్ల ఆడపిల్లలు దూర ప్రాంతాలకు ప్రయాణించే పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు విద్యకు దూరంగా ఉంటున్నారు. ఈరోజు ప్రపంచంలో స్త్రీలు పురుషునికన్నా ఏమాత్రం తగ్గకుండా పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా మారడం. పెప్సీ కోకి సీఈఓ ఇందిరా నూయి, ఆమె మహిళనే. అయితే మన రాష్ట్రపతి కూడా మహిళనే. అయినప్పటికీ జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్త్రీలకు, మహిళలకు సరైనటువంటి ఆదరణ లేకపోవడము ప్రభుత్వ నిర్లక్ష్యమే, వాళ్ళకు ప్రోత్సాహం చేయకపోవడమే. దానికి సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ముఖ్యంగా స్త్రీలకు ఉపాధి మరియు విద్య అనేటటువంటి విషయంలో నేను చాలా దగ్గరుండి వాళ్ళకు సహకరిస్తా. ఈ మధ్య త్వరలోనే ఎలక్షన్స్కి అస్సలు ఏమాత్రం సంబంధం లేకుండా స్త్రీలకు ప్రత్యేకంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తున్నా. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నేను టైలరింగ్, నర్సింగ్, ఆ తర్వాత అల్లికలు, రకరకాల ట్రేడ్స్లో రకరకాల స్కిల్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. ఆ ప్రణాళిక తొందరలోనే లాంచ్ చేస్తా. సో మీరు వ్యక్తిగతంగా చేయబోతున్నారు? తప్పకుండా వ్యక్తిగతంగా. దీనికి ఎన్నికలకు రాజకీయానికి సంబంధం లేనటువంటి అంశం ఇది. మీ నియోజకవర్గం పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు మాట్లాడితే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది ఎస్సీ వర్గీకరణ అంశం. ఏదైతే మందకృష్ణ మాదిగ గాంధీ భవన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు అనే ప్రశ్నలు ఇవాళ అవతల రాజకీయ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇరుకుని పెడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? దాని మీద మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత స్పష్టత ఇంకా ఏ పార్టీకి కూడా లేదు. ఆ విషయం చాలా సుస్పష్టం. అయితే మేము గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేము. ఈసారి అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ అన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ముందుండి సహకరిస్తాము, దాని విషయంలో ఏమాత్రం లేదని చెప్పేసి, వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ విషయానికి వచ్చేసేస్తే కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీ బలహీన బడుగు వర్గాలకు దగ్గరుండి అమ్మలా లాలించే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కానీ దళిత నిమ్న వర్గాలకు కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన స్థానం ఉంటుందనే విషయం స్పష్టం. పెద్ద ఎత్తున చేరికల విషయం తీసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీయే ఆప్షన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. సో ఈ నేపథ్యంలో కొంత బయట నుంచి వచ్చే వాళ్ళకి, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ల అంశం కొంత ఇబ్బందులకర పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం లేదంటారా తెలంగాణ కాంగ్రెస్లో? దీంట్లో 2 అంశాలండి. మొట్టమొదటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు TRS/BRS పార్టీకి ఇచ్చి ప్రజలు చూసినారు. ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది అంటే ప్రజల సంక్షేమానికి పరిపాలించే దమ్మున్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే, సంక్షేమానికి చూడగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. దాని విషయంలో ప్రజలకు ఎట్లాంటి డౌట్ లేదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చేరికల విషయానికి వచ్చేసేస్తే, చేరికలు ఏ పార్టీ ప్రజల యొక్క బలాన్ని, ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకుంటుందో ఆ పార్టీకి జనాలు మంచి మంచి నాయకులు వచ్చే అవకాశం అనేది అది సర్వసాధారణమే. అయితే సీట్ల విషయానికి వచ్చేసేస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అన్యాయం జరిగే ప్రసక్తి ఉండదు.
టికెట్ల విషయంలో. ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు మన అందరి ముందట ఉన్నటువంటి లక్ష్యం ఏందంటే ప్రజల అభిష్టానికి అనుగుణంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. మన రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి, ఖర్గే గారి, రేవంత్ అన్న గారి, భట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వాన్ని మనము బలపరచాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు చాలా స్పష్టంగా జరిగింది. ఎవరు గెలుస్తారో గెలిచే దమ్మున్న క్యాండిడేట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ లిస్టులోకి తీసుకొస్తుంది. గెలవలేము ఏదో ఏమంటారు గిమ్ముకులు చేసి మేము ముందుకు వస్తాము అని చెప్పేసి నాయకులు వాళ్ళకి ఎట్లాంటి చోటు ఉండదు. గెలిచే నాయకులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ స్టిక్. సో అప్పుడు మీరు టికెట్ల అంశం కొంత కూర్పులో కొంత తేడాలు వస్తే మళ్ళీ పార్టీని వీడే అవకాశం లేదంటే, ఎందుకంటే టికెట్లు ఎక్స్పెక్ట్ చేసి ఉండేట వాళ్ళే పార్టీలు ఎక్కువ శాతం ఉంటారు. సో మళ్ళీ ఇతర పార్టీలో చూసే అవకాశం లేదంటారు నేతలందరూ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జాతీయ పార్టీ, ఇది రీజనల్ పార్టీ కాదు, జాతీయ పార్టీ. అయితే ఇప్పటికే నాయకులు ప్రజలు అందరూ 10 సంవత్సరాలు వేరే పార్టీకి అధికారం ఇచ్చి చూసిండ్రు. ఇప్పుడు ఒకవేళ నలుగురున్న చోట నలుగురికి టికెట్లు ఇవ్వలేము కాబట్టి ఇంకొకరికి ఇంకా ఒకళ్ళిద్దరు ఆశావులు అలాగే మిగిలిపోతే వారికి సముచితమైన స్థానం పార్టీ ఖచ్చితంగా కల్పిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రతి నాయకుడు ఎవరైతే ఈరోజు ఆశావాహులు ఉన్నారో, అంటే నేను మళ్ళీ ఒకసారి మీకు స్పష్టం చేయదలుస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే హక్కు, అర్హత ఉంది. అయితే అందరికీ కాంగ్రెస్ పార్టీ సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుంది. ఎవరి కూడా నిరాశ చెంది బయటికి పోయే అవకాశం అయితే అస్సలు లేదు ఈ పరిస్థితిలో. సో ఇప్పుడు 24వ తారీఖు ఖర్గే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ చేవెళ్ళ ప్రజాగర్జన పేరుతో పెట్టబోతున్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్ కూడా ప్రకటించబోతున్నారు. మరి ముఖ్యంగా సెప్టెంబర్ 17 నాడు సోనియా గాంధీని కూడా తీసుకొచ్చి గాంధీ కుటుంబం ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆ సెంటిమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి మరోసారి కొంచెం ఎన్నికల నాటికి కొంచెం ఫ్లేరప్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఈ సభలు సమావేశాలు సెంటిమెంట్లు అన్ని వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారా? ఖర్గే గారి మీటింగ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతము జరిగిపోతుంది. దట్ ఈస్ కంప్లీట్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది 100%. ఖర్గే గారే నిలువుటద్దామండి కాంగ్రెస్ పార్టీకి. ఒక దళిత నాయకునిగా చిన్న స్థాయి నుండి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక దళిత నాయకుడు నిలబడడం అనేది చిన్న విషయం కాదు. ఈ బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు చేసినటువంటి దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దళితుని ముఖ్యమంత్రి చేయడానికి చేతగానటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఒక దళితుని చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుని ఈరోజు అత్యంత ఉన్నతమైన పొజిషన్ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం కాంగ్రెస్ పార్టీ ఎటువైపు ప్రజలు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు. ఎప్పుడైతే దళిత డిక్లరేషన్ జరుగుతుందో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతము అయిపోయినట్టే. ఆ రోజు తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనిపించే ప్రసక్తే కూడా లేదు. కేసీఆర్ దళితులకు చేసినటువంటి ఘోరమైనటువంటి అన్యాయాల్ని ప్రజలు గుర్తిస్తారు, గుర్తు తెచ్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేస్తారు. అదేవిధంగా మీరు తెలంగాణ సెంటిమెంట్ సోనియా గాంధీ గారు అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అనే విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ దగుల్బాజీ మాటలు మాట్లాడి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కానీ ప్రజలకు ఆ విషయం అర్థమైంది. తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియమ్మ అనే విషయం తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇక ఉపేక్షించరు. టీఆర్ఎస్ పోయేసి బీఆర్ఎస్ అయిపోయింది, కానీ తెలంగాణ మాత్రము తను ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడమే కాకుండా తెలంగాణ ఏర్పడడానికి పూర్తిగా తానే ముందే నడిచి తనే ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలు సోనియమ్మను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారన్న విషయం సుస్పష్టం. సో కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీ తోటి, కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళబోతున్నారు. తప్పకుండా కాన్ఫిడెన్స్ ఉంది, మాకు ప్రజల యొక్క మద్దతు ఉంది, ప్రజలను దగ్గర తీసుకొని ప్రాణాలతో సమానంగా చూసేటటువంటి నాయకత్వం ఉంది. మాకు గొప్ప నాయకులు మాకు తోడుగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అనేది మామూలు విషయం కాదు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని తెలియజేస్తుంది. గరీబోడు అంటే ఏంది, గరీబోనికి కాంగ్రెస్ పార్టీ ఎంత దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఖర్గే గారి యొక్క నాయకత్వం, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా, మా సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి చేరువై ప్రజలకు కాంగ్రెస్ పార్టీ యొక్క
ఆ, దాని ఇంకా ఆశయాలను దగ్గర తీసుకుపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంతగానో బలపడింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంత కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళ్తారంటే ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయి. 100 సీట్లు, 100కు ఒక్క సీట్ తక్కువ రాదు. 100 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. దాంట్లో ఏమాత్రం రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీకాంతరావు గారు. ఇది లక్ష్మీకాంతరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.